E6 టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. ఈరోజు మనము సైకోజెనిక్ ఈడీ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ ఎపిసోడ్లో మనము అంగస్తంభన ఎన్ని రకాలుగా ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకున్నాము. వాటిల్లో మొట్టమొదటిది ఏంటి అంటే సైకోజెనిక్ ఈడీ. ఈ సైకోజెనిక్ ఈడీ అంటే ఏంటంటే మానసికంగా దాని గురించి మనము ఎక్కువ ఆలోచించినప్పుడు కానీ దాని గురించి థాట్స్ రానప్పుడు కానీ మనకు సైకోజెనిక్ ఈడీ వస్తుంది. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్గానే కొంతమందికి వస్తుంది, అంటే దాన్ని హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అంటాం. అంటే వాళ్ళకు పుట్టుకతోనే సెక్స్ మీద కోరికలు తక్కువగా ఉంటాయి. అంటే ఎప్పుడు కలవాలి అనేది, ఇప్పుడు నార్మల్గా అబ్బాయిలకి టీనేజ్ స్టార్ట్ అయ్యేసరికి సెక్స్ మీద కోరికలు పెరగాలి. ఈ కోరికలు మనకు ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ వరకు హై రేంజ్లో ఉంటాయి. తర్వాత కొంచెం కొంచెం తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి ఉత్పత్తి అప్పుడు తగ్గుతాయి. యూత్లో రోజుకి 2 సార్లు 3 సార్లు మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో కొంతమంది కలవడానికి కూడా రోజుకు 2-3 సార్లు కలిసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే హార్మోన్స్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా కోరికలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్లో ఏంటంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ సెక్స్ అనే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మీకు ఏదైనా మీకు ఆకలి అయిందనుకోండి, మీకు తినాలనిపిస్తుంది. మీకు అసలు ఆకలే లేదనుకోండి, మీకు ఆకలి అంటే తినాలనిపించదు. ఇలాగే వాళ్ళకు ఇది సెక్స్ మీద పెద్దగా కోరికలు ఉండవు. ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తున్నాం. అది పుట్టుకతో వచ్చే ప్రాబ్లం. సో మనం అడిగినప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏంటి ఎన్నిసార్లు కలుస్తున్నారు అంటే, నాకు నెలకు ఒకసారి కలుస్తాను, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి కలుస్తాను, నాకు తర్వాత పెద్దగా కలవాలని అనిపించదు డాక్టర్ అంటూ ఉంటారు. వాళ్ళకు అన్ని హార్మోన్స్ చేస్తాము, విటమిన్ టెస్ట్ చేసినా కూడా అన్నీ నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అలా అంటే పుట్టుకతోనే ఈ ప్రాబ్లం వస్తుంది. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల వచ్చే సైకోజెనిక్ ఈడీ. ఈ సైకోజెనిక్ ఈడీలో ఏంటంటే అసలు ఒక్కసారి ట్రై చేసినప్పుడు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఏదో కారణాల వల్లనో లేదా ఆ రోజు బాగా అలసిపోవడం వల్లనో పొరపాటున ఫెయిల్ అయ్యారనుకోండి, చేయలేకపోయారనుకోండి, అది మనసులో పడిపోతుంది. ఆ భయం అనేది మనకు క్యారీ అయిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు చాలామంది పెళ్ళైనప్పుడు ఫస్ట్ నైట్ రోజు, ఆ రోజు బాగా పెళ్ళి గురించి కానీ పెళ్ళికి ముందు రోజు నుంచి కానీ ఫంక్షన్స్, లేట్ నైట్ పెళ్ళిళ్ళు, ఎర్లీ మార్నింగ్ పెళ్ళిళ్ళు, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ రోజు ఇద్దరు విపరీతంగా అలసిపోతారు. కానీ ఆ రోజు ఏదో ముహూర్తం పెట్టారని ఆ అంటే ఆ రోజు కలవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వేరే వాళ్ళు ఏదో ముహూర్తం పెట్టారు, ఆ రోజు కలవడానికి ట్రై చేశారనుకోండి, ఆ అలసట వల్ల కలవలేకపోవచ్చు, అంటే అంగస్తంభన సరిగా రాకపోవచ్చు. కానీ అక్కడ ఏమవుతుంది, ఆ రోజు ఏదో అలసట వల్ల అంగస్తంభన రాలేదు, కానీ ఆయనకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కాదు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ రోజు చేయలేకపోయాడు కదా, అది మనసులో పడిపోతుంది. నేను ఫస్ట్ డే ఎందుకు చేయలేకపోయాను అని. పొరపాటున ఆ అమ్మాయి ఏంటి మీకు ఏదో ప్రాబ్లం ఉందా అని అడిగింది అనుకోండి, ఇంకంతే. అసలు నెక్స్ట్ డే నుంచి వేరే ఏ విషయం గురించి ఆలోచించరు. మార్నింగ్ లేచినప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తుంటారు. నైట్ కలవలేకపోయాను, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, మళ్ళీ ఈరోజు ఫెయిల్ అవుతానేమో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కలవడానికి ట్రై చేసినప్పుడు కూడా ఆ భయంతోనే వెళ్తారు కాబట్టి వాళ్ళకు అంగస్తంభన అవ్వదు. సో దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఇది 2-3 సార్లు అయిన తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కొంతమందికి మా దగ్గరికి వచ్చినప్పుడు, డాక్టర్ గారు నేను మా వైఫ్తో కలవడానికి అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి టాబ్లెట్స్ ఇవ్వండి అని. కొంతమంది రివర్స్, డాక్టర్ గారు నాకు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ మా వైఫ్తో కలవడానికి ట్రై చేస్తే మటుకు ఇబ్బందిగా ఉంది. అది ఎందుకు అంటే ఒక్కొక్క పార్ట్నర్తో ఒకలాగా ఉంటుంది. ఒక పార్ట్నర్ దగ్గర వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఇంకో పార్ట్నర్ దగ్గర భయం ఎక్కువగా ఉండొచ్చు. ఏ పార్ట్నర్ దగ్గర అయితే భయం ఉంటుందో
ఆర్ ఒకసారి ఫెయిల్యూర్ ఉంటుందో ఆ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. నాకు క్లియర్గా వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్ చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు నాకు రోజు తీసుకోవాల్సిన అవసరమే లేదు, నాకు ఈ పర్టిక్యులర్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు ప్రాబ్లం ఉంది, ఆ రోజు ఏం చేయాలి అని. సో ఆ రోజు ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, టెడ్లాఫిల్ కానీ వైగ్రాల్ అని ట్యాబ్లెట్ కానీ తీసుకుంటూ ఉంటుంటారు. దీన్ని పార్ట్నర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. సో ఇది రెండో రకం. తర్వాత మూడో రకం ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలియని భయంతో, అంటే ఎవరో ఫ్రెండ్స్ నీ పెనిస్ చిన్నగా ఉంది, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చిన్నప్పటి నుంచి ఎగతాళి చేయడం కానీ ఆట పట్టించడం కానీ జరిగినప్పుడు తెలియకుండానే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంటే నేను మా ఫ్రెండ్స్ లాగా నార్మల్ కాదేమో, సో వాళ్ళందరూ నార్మల్ మేల్స్ లాగా ఉన్నారు, నాకేదో ప్రాబ్లం ఉంది అనే భయం ఉంటుంది కదా, ఆ భయం వల్లనే ఫెయిల్యూర్స్ అవుతాయి. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఏంటంటే పెళ్ళికి ముందే భయపడిపోయి మా దగ్గరికి వస్తుంటారు. సార్ మా ఫ్రెండ్స్ ఇలా అన్నారు, వాళ్ళ పెనిస్ సైజ్ పెద్దది, నేను పెనిస్ సైజ్ నాకు చిన్నది, ఒకవేళ నేను బయటికి వెళ్ళాలంటే నాకు అందరి ముందర యూరిన్కి వెళ్ళాలన్నా కూడా నాకు చాలా భయంగా ఉంది, వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తారేమో అనే భయంతో చాలామంది వస్తుంటారు. మనం ఎంత కౌన్సిల్ చేసి నీకు ఏ ప్రాబ్లం లేదు నాన్న, నువ్వు అంత ఇది నార్మల్గా ఉంది అన్నా కూడా వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను పెళ్లి చేసుకోవచ్చా, నేను పెళ్ళికి పనికి వస్తానా, లేకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఏమైనా వదిలేసి వెళ్ళిపోతుందా, ఇలాంటి ఫియర్స్ వాళ్ళలో ఉండిపోతాయి. ఇలాంటి భయాల వల్ల ఏమవుతుందంటే చాలామందికి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇవన్నీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రిలేటెడ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకు, అంటే సైకోజెనిక్ ఈడీ అంటాం. సో వీటికి ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎందుకు అంటే నార్మల్గా ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చే ముందే ఈ వైగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడేసి వస్తారు. అదే మనకు కష్టం. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు చాలా భయంగా ఉన్నారనుకోండి, భయానికి ఎప్పుడూ మందు లేదు. మీకు చీకటి అంటే భయం అనుకోండి, నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తే మీకు చీకటి అంటే భయం పోతుందా? లేదు కదా. మీకు ఏదో ఒక జంతువు అంటే, ఇప్పుడు ఒక కుక్కలంటే కానీ కొంతమంది పిల్లులు అంటే భయంగా ఉంటుంది, మీకు ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటే భయం పోతుందా? పోదు. ఎప్పుడు భయం పోతుంది? మీరు సక్సెస్ఫుల్గా ఏ ఫెయిల్యూర్ లేకుండా కలిసినప్పుడే మీకు ఆ భయం పోతుంది. ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, సైకోజెనిక్ ఈడీ ఉన్న వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, మొదటి ఆ ప్రాబ్లం రాగానే ఏదో మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏదో ఈ వైగ్రా లాంటి అంటే సిల్డనాఫిల్ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు. తెలియకుండానే ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నారు. ట్యాబ్లెట్ వాడడం మొదలు పెడతారు. ఈ ట్యాబ్లెట్ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 25 మిల్లీగ్రామ్స్, 50 మిల్లీగ్రామ్స్, 100 మిల్లీగ్రామ్స్ అలా పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే ఈ 50 మిల్లీగ్రామ్స్ కొద్ది రోజులు వాడిన తర్వాత పనిచేయదు. సరే పని చేయట్లేదు, ఈరోజు రావట్లేదు కదా, నేను 100 ట్రై చేస్తానని. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే తెలియకుండానే ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ నార్మల్ చేయాలంటే ఏంటంటే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. డాక్టర్ గారు నేను ఈ ట్యాబ్లెట్ తీసుకుంటేనే నేను చేయగలుగుతున్నాను, లేకపోతే నేను చేయలేను. సో కానీ ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, నేనేం చేయాలి అని వాళ్ళు వస్తారు. సో దీనికి మిస్టేక్ అంటే ఎక్కడ జరుగుతుంది అంటే తెలియకుండానే ఆ భయంతో, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, భయం ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ఫంక్షన్ కన్నా, అంటే ఆ ట్యాబ్లెట్ ఎలా చేస్తుంది అన్నదానికన్నా మీ భయమే దాన్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు బాగా వెళ్ళాలి అనేసరికి చెమటలు పట్టాయి అనుకోండి, మీరు 100 mg తీసుకున్నా 200 mg తీసుకున్నా మీకు పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే మీ బాడీ అంతా ఆ ఫియర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో అందుకని ఎప్పుడు కూడా దీన్ని ఒక స్టెప్ బై స్టెప్ దీనిలాగా వెళ్ళాలి. అంటే ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి, కానీ ట్యాబ్లెట్ డోస్ పెంచుకుంటూ వెళ్ళకూడదు. సో ఈ సైకోజెనిక్ ఈడీ ట్రీట్మెంట్ అంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తాము అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.